పరిస్థితి ఏం బాలేదు. పోలీసు వాళ్ళు ఆడి భార్య దగ్గరికి వెళ్ళి చక్రవడ్డీ కేసును రాయించుకున్నారు. నా దగ్గరేమో డబ్బులు గుంజుతున్నారు. అయ్యో తర్వాత నాతో పాటు నువ్వు వచ్చి బెదిరించావని నీ మీద కూడా కేసు రాశారు. ఇక్కడికి వచ్చావంటే నువ్వు కూడా ఇరుక్కుంటావు. ఇంకా నయం తప్పించుకున్నావు అనుకో. ఏంటి మామ అంటున్నావు? మామ హలో మామ హలో. ఏమయ్యా ఎవరిని అడిగి చార్జర్ తీసావు? ఏమన్నా తీసుకునే ముందే అడిగి తీసుకోవాలని మీ అమ్మ నేర్పిలేదా? చార్జర్ అని సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం కూడా రాలేదు. నోరు చెడు పెద్ద గుహలాగా ఎక్కడి నుంచి వస్తా. ఏమన్నా బామ్మకి ఎంతమంది పిల్లలని అడిగాను. ఆ మాత్రం భయం ఉండాలి. భయపడ్డానులే. ఎంతమంది పిల్లలని అడిగితే జవాబు చెప్పకుండా వెళ్తాంది. ఆరుగురిని కానీ అనాథగా బతుకుతున్నాను. ఏమయ్యా ఒకటి అడిగితే కోపం తెచ్చుకోవుగా? దీనికే కోపడలేదు, ఇకపై కోపడతానేంటి? ఈ పెట్టి చల్లగా ఉంటదా ఏడుగా ఉంటదా? దీని పేరు ఐస్ పెట్టి. మన ఊర్లో పేరుకు తగ్గట్టు పనిచేసే విషయాల్లో ఇది ఒకటి. ఈ వేడికి బాగా ఏసీ లాగా కూల్ గా ఉంటుంది. కనచ్చని ఇచ్చినప్పుడే ఇంత రాద్ధాంతం జరిగిందే. లోపల సాకేమన్నా కొడతదా? కాటికెళ్లే బాడీకి షాక్ కొడితే ఏంటి, నిప్పట్టుకుంటే ఏంటి? కథ టక్కని ముగిసిపోయిందని సంతోషంగా పోవాల్సిందే కదా. లేదు నాయనా, తెలుసుకోవాలని అడిగానంతే. పని ఈ సంవత్సరం పుట్టినరోజు ఎప్పుడనా? పోయిన సంవత్సరం బిర్యానీ వాసన ఇంకా పోలేదనా? పోరా నువ్వు ఒకటి ఇసుగు పుట్టిస్తూ ఉన్నారు. ఏం సేటు ఎట్టా ఉన్నావు? అరే రండి పనుపు సార్, ఊరు మొత్తం ఫైనాన్స్ ఇచ్చావు. వింటానికే మనసుకి కష్టంగా ఉందయ్యా. ఒక ఎదవకి డబ్బులు ఇచ్చి ఎప్పుడు పడని కష్టాలని ఇప్పుడు పడుతున్నాను. మా దగ్గరికి డబ్బులు కావాలని వచ్చేవాళ్ళ దగ్గర ఇచ్చే డబ్బుకి కరెక్ట్ గా వెండో బంగారం పెట్టుకునే డబ్బులు ఇస్తాం. అది వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ వస్తువు మన దగ్గర ఉందో చూడు. మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళ వెంట మేము పడం. వస్తువు ఉండటం వల్ల వాళ్లే మమ్మల్ని వెతుకుంటూ వస్తారు. కానీ మీరు ఉత్త పేపర్ల మీద సంతకం తీసుకుని లబోదిపోమని తిరుగుతారు. అదే సమస్య అయితే మీ దగ్గర చేతులు కట్టి డబ్బు తీసుకున్న వాళ్లే మిమ్మల్ని చేయి చూపించి మాట్లాడతారు. అది మీ వాళ్ళు. అబ్బాబా ఎట్టా మాట్లాడతారులే. ఉత్తి పేపర్కి ఏం మర్యాద ఉంది? నువ్వే చెప్పు పంబే. అన్నిటినీ పోగొట్టుకుని కష్టం వచ్చినోడి దగ్గర ఉన్నాయి మొత్తం లాక్కోవడం నాకు అస్సలు నచ్చదు. డబ్బు మాత్రమే కాదు, డబ్బు అడగడానికి వచ్చిన వాళ్ళ మొహం కూడా మేము చూస్తాం. ఇప్పుడు ఏముంది, అది కూడా పెద్ద సిక్కుల్లో పడింది. నీకు నెల నెలా కరెక్ట్ గా వడ్డీ ఇచ్చేస్తాను సీటు. సరే సీటు. ఏమయ్యా నీ మంచిగా చెప్పాను, మనసులో పెట్టుకోకో. అవన్నీ పట్టించుకోను, నీ వ్యాపారం చూసుకో సీటు. నువ్వు ఏమీ ఆలోచించకుండా ఇదిగో తిను. రే ఐపీఎల్ మ్యాచ్ చూడాలరా. సోనీ మ్యాక్స్ ఎవరింట్లోనే వస్తుందేమో, కొంచెం అడుగు. మ్యాక్స్ అంటే ఆగయ్యా, మ్యాక్స్ అంటే మలయర్సిగా తెలుసు. వెళ్ళి మలయర్సిని పిలుచుకురా. రానా అక్క, అన్న పిలుస్తున్నాడు. మలయర్సి, ఆ క్రికెట్ చూసేది ఏదో అన్నా, ఆ లెక్కల ఛానల్ పేరు ఏదో చెప్పావు, దాని పేరేంటి? రే లెక్కలు కాదు, సైన్స్ కాదురా, అది సోనీ మ్యాక్స్. అది పే ఛానల్. మన ఊర్లో అంతా రాదు. మా ఊరు పిల్లలందరూ చాలా భయపడతారన్నయ్య. అందులో దెయ్యాల సినిమాలు వస్తాయంట కదా, అవన్నీ ఇక్కడ చూడరన్నా. రే అందులో దెయ్యాల సినిమాలు మాత్రమే రావురా, మంచి సినిమాలు వస్తాయి, మ్యాచ్లు వస్తాయి. డబ్బు కట్టి చూడాలి. పిచ్చినా కొడుకులు. చార్జర్ లేదు, ఛానల్ లేదు. అయ్యో బాగా చిరికిపోయినాయి. రే న్యూస్ పేపర్ అయినా వస్తుందారా? ఉదయాన్నే 6:30కి మొదటి బస్సులో వస్తుంది. తర్వాత బస్సు సాయంకాలం 6:30కే. ఆ పైన ఆకాశానికి చందమామ వస్తుంది. హలో, ఇదిగో చార్జర్. పొద్దున్న కల్లా ఇచ్చేయి. చార్జర్ కాదు, చార్జర్. అన్నాయ్ అన్నాయ్. హే దినేష్, బస్సోడు ముత్తమ్మ కొట్టు ముందు పేపర్ పెట్టి వెళ్తాడు, అది కింద పడే ముందు తీసుకొచ్చారా? సరేనయ్యా. అన్నా రానే, ఏడు దాకా పోదాం. రేయ్ ఏదో అమెరికాకి వెళ్తున్నట్టు అలా అరుస్తున్నావు, మెల్లిగా చెప్పరా. ఆత్రమైనా అవసరమైనా కాసేపు మెల్లిగా రారా. నిన్నటి నుంచి అడుగుతున్నావు కదా, అందుకే త్వరగా వస్తున్నాడు. ఆగాగా మెల్లిగా రారా, ఏంటి అవసరం? ఏంట్రా ఇది? సాయంకాలం పేపరు మా ఊరికి పొద్దునే వస్తుంది. మరి పొద్దున్న పేపర్? అది సాయంకాలం వస్తుంది. ఏ ఊర్రా మీది? రానాయ్
ఇదిగో నీ తీసుకో. రేయ్, తను ఏ కాలేజీలో చదువుతుందిరా? కాలేజా? నువ్వు ఒక వాడివి. మలయర్సి ఇప్పుడే స్కూల్లో +2 చదువుతుంది. ఇప్పుడే +2 చదువుతుందా? అవునన్నయ్య, తనకి లెక్కలు రావు. ప్రతి ఒక్క సంవత్సరం లెక్కల్లో మాత్రం ఫెయిల్ అవుతుంది. ఏదో ఈ సంవత్సరం కరోనా ఆల్ పాస్ కోటాలో పాస్ అయ్యి +2కి వచ్చింది. తనకు అసలు సిగ్గేదారా? తనెందుకు సిగ్గుపడాలి? డబ్ మ్యాచ్ మ్యూజిక్ యాప్ లో తన ఆడే ఆటకి ఊరు మొత్తం దిమ్మ తిరిగిపోయింది. ఎవరిని చూసినా ఒక డబ్ మ్యాచ్. ఇదిగో చూడు, నాతో కూడా డబ్ మ్యాచ్ చేసింది. సూపర్ రా. ఏం బాబు, మా వాడికి మలయర్స్ వీడియోలు చూపిస్తున్నారా? బాబు, మలయర్స్ మా అమ్మాయి తోటి 1వ క్లాస్ నుంచి చదివింది. పాఠాలు బాగా చదువుద్ది, కానీ లెక్కలు మాత్రం రావు. మా అమ్మాయి ఆ స్కూల్లో టీచర్ అయిన తర్వాతే మలయర్సి 12వ క్లాసులోకి వచ్చింది. వాళ్ళ బామ్మ ఏ ఎదవా కూడా నా మనవరాలికి సరిగ్గా లెక్కలు చెప్పలేకపోయాడని టీచర్లందరినీ తిడుతూ ఉండేది. ఎక్కడికి లెక్కలు మాత్రం వచ్చుంటే ఈ పాటకి ఎక్కడైనా కలెక్టర్ అయి ఉండేది. ఈడు తహసీల్దార్ అయ్యేవాడు. వెళ్ళరా, వెళ్ళి కూర్చొని చదువుకో. ఎవరికి లెక్కలు రాక ఊరికే తిరుగుతున్నారు. అవునన్నయ్య, నాకు లెక్కలు రేయ్, రావు. లెక్కలంతా ఒక పెద్ద విషయమే కాదురా, సింపుల్ టెక్నిక్. ఏంటయ్యా సింపుల్ టెక్నిక్ అంటున్నావు? నీ లెక్క ఎలా ఉంటది? అన్నా, నాకు లెక్కలు మాత్రమే వస్తాయన్నా. మిగతా సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా లెక్కల్లో 100కి 100 తీస్తాను. అందుకే చెంగంలో లెక్కల మాస్టర్ గా ఉండేవాడిని. హ, నువ్వు మలయర్స్కి అలాగే ఆపోజిట్. నీకు లెక్కలు మాత్రమే తెలుసు, తనకి లెక్కలు తప్ప అన్నీ తెలుసు. ఇదిగో నీకు మార్చుకోవడానికి బట్టలు. మలయప్పను వస్తున్నాడు. రేపు అతను వచ్చిన తర్వాత అన్ని పనులు పూర్తయ్యాక నేను నిన్ను పంపించేస్తాను, సరేనా? ఏంటి షణ్ముగా అన్న, ఆ. 2 సైడ్లు పెద్ద పెద్ద చెట్లుండేవి, ఒకటి కనపడడం లేదు. అవన్నీ వరదలోనూ తుఫానుల్లోనూ కొట్టుకుపోయాయి. వరద తుఫాన్ వచ్చి తీసుకుపోయిందా, లేక మన ఎమ్మెల్యే వరదరాజును వచ్చి తీసుకుపోయాడా? ఏమయ్యా, నీ పాటికి నువ్వు ఇలాగే 4 మాటలు మాట్లాడేసి సౌదీకి వెళ్ళిపోతావు. మేము ఇక్కడే ఉండాలి. నువ్వు కొంచెం ఊరుకోవయ్యా. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మన ఊరు ఎడారిగా మారిపోతుంది. సౌదీలో ఉన్న వాళ్ళందరూ ఒంటెలు తీసుకొచ్చి ఇక్కడ మేపుకుంటారు, చూడండి. ఏమయ్యా, కారు వస్తున్నట్టుంది. అవును, కార్ దగ్గరికి వచ్చేసింది. ఏంటి ఎంతమంది కూర్చున్నారు? మనకి ఎంతమంది చుట్టాలు ఉన్నారా? సౌదీలో ఒక రోజు మహారాజు నాకు విందిచ్చాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఎడార్లో ఉండగా కంట్లో దుమ్ము పడకూడదని ఇదిగో ఈ కళ్ళజోడు నాకు ఇచ్చాడు. ఈ కళ్ళజోడు మా అమ్మకి పెట్టి నేను ఆనందపడతాను. చివరి వరకు ఈ కళ్ళజోడు ఎవరు తీయకూడదు, అర్థమైందా? ఇంకెందుకు ఆలస్యం? అమ్మ కళ్ళని చివరిగా చూసుకునే వాళ్ళు చూసుకోండి అయ్యా. రేయ్, పోరా. ఊరికే ఉండరా. అట్ట మాట్లాడమాక. రండ్రా ఇటువైపు. రేయ్, ఈ కళ్ళజోడు ఎవరు తీయకూడదు, అర్థమైందా? కొంచెం కూడా తనకి బాధ లేకుండా కట్టుబట్టలతో అన్ని వదిలేసి తన బాయ్ ఫ్రెండ్ తో చెక్కేసింది. ఇంకా అక్కడి నుంచి రేయ్, ఏంట్రా చూస్తున్నారు? ఏం లేదన్నయ్య, ఊరికే. ఏం లేకపోతే ఎందుకు దాస్తున్నారు? నిజం ఏం చెప్పండి. లేదన్నయ్య. లేకపోతే నా దాచిపెట్టావు. వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. ఎప్పుడు చూడు యూట్యూబ్ లో ఇలకే అని ఒక కమెంట్ చూస్తున్నాడు. అలాగారా? ఊరికే టైం పాస్ అన్నయ్య. టైం పాస్? టైం ని మంచి విషయాలకి పాస్ చేయండి రా, అప్పుడే లైఫ్ లో నువ్వు బాస్ అవ్వగలవు. బిగ్ బాస్ అన్నయ్య. బిగ్ బాస్ అవుతావో లేదో తెలియదు కానీ అట్లీస్ట్ జస్ట్ పాస్ అవుతావు. నేను బానే చదువుకునేవాడిని అన్నయ్య. ఈ లెక్కలు మాత్రం అసలు బుర్రకెక్కలేదు. లెక్కల మాస్టర్ 9th టేబుల్ రాలేదని మోకాలేయమన్నాడు. అందుకే స్కూల్కి వెళ్ళడమే మానేశాను. నీ లెక్కల మాస్టర్ అడిగిన 9th టేబుల్ ని ఈజీగా చెప్పిమంటావా? 9 ని 3 తో మల్టిప్లై చేయి. 3 తీసుకో. 3 1 తీసేయి. 2 ఉందా? 9లో 2 తీసేస్తే ఎంత అవుతుంది? 7. 7 పక్కన రాస్తే 27 అన్నయ్య. 9 3 27